గుంజు గట్టిగా అక్క గుంజు గట్టిగా సంసారం ముచ్చట్టు సంసారం ముచ్చట్టు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా అంటానా బాగొడతానా చేయలేపుతానా అది ఇయ్యాలా అంటే మగోని గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా నాకు గన్నెత్తారా ఈ గ్లాసుల షివర్ ఉన్నాడు ఈ గ్లాసుల షివర్ ఉన్నాడు ఇది నేను చూడలే అక్క ఇంతసేపు అన్ననేమో మాటలు అన్నావు కదా ఇప్పుడు నువ్వు కళ్ళు తాగుడైంది ఫైనల్ గా మీరు అందుకని నా మనసు కొంచెం నిమ్మలంగా ఉండాలని రోజు తాగుతా ఉన్నా ఇదేనా కొత్తనా నువ్వు అన్నం ముచ్చట నిజమే గాని మొగోడు అన్న తాగితే అన్న మీద రేను మరి నువ్వు ఇప్పుడు ఆడదాని అయ్యి కళ్ళు తాగుడైంది అక్క ఆడోళ్ళు అయితే కళ్ళు తాగొద్దని రాజ్యాంగం రాసినదా చెల్లె తాగు సాలే కానీ అబ్బా మంచిగా చెప్తాను ఒకసారి ముచ్చట్లు సంసారం ముచ్చట్టు సంసారం ముచ్చట్టు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా ఏమో అమ్మా నేను బయట ఎట్లుంటానో ఇంట్లో ఎట్లుంటానో బయట కూడా అట్లనే ఉంటా ఇంట్లో ఒకలాగా బయటకు ఒకలాగా అస్సలే ఉండకు నేను ఉండమంటానా నీ ఇష్టం నాకెందుకు నేనైతే రోజు తాగుతా ఎందుకంటే మీ అన్నకి అంతగానో తిట్టేదానికి నా వాళ్ళైతే కాదు మరి పొలం కాడ పని మొత్తం చేయాలనా వాడిని మంచిగా చక్కగా వేయాలనా వాడిని తిట్టాలనా పొద్దున్న దాకా మరి నాకు మంచిగా ఆరోగ్యంగా మరి నేను ఉండాలి కదా అందుకే పని అంతా అయిపోయింది తాగుతానా కానీ ఇంకోటి ఏంటంటే చెల్లె వర్షం పడుతుంది బా ఏమన్నా తెలుసా గోడన్న కళ్ళు వేరే పోసిండు ఇక చిన్నగా కుండీటి పెట్టు గిడ అది నిజమేనక్క ఆడుకోబోతుంది కళ్ళు తాగుతాను మరి ఇంత తాగిపోయి ఇంత తాగి ఇంటికి పోయి ఇంత గువ్వ తిని కాసేపు పండుకొని ఇక లేస్తే ఇంకా పానం నిమ్మల చాలు ఇస్తా నీకు నేను ఈ దుల్లా కళ్ళు ఇక పానం మాయగానక్క ఇప్పుడు ఇంతలో అన్నొస్తే ఎట్లా చేస్తావు ఎట్లా చేసినైంది ఆయన తాగుతలేడా నేను గట్టినే తాగుతాను నాకు అన్నంటే మొగోడు కాబట్టి తాగుతాడు తింటాడు ఆడోళ్ళ లెక్క వేరే ఉంటారు కదా అక్క వేరే ఉన్నా అట్లనే ఉన్నా నేనైతే తాగుతా ఆయన వచ్చి నన్ను అడగమను ఆయనకంత ధైర్యం ఉన్నదా అది నిజమే లేమ్మా నీ నోట్ల నూరు పెట్టిన వాళ్ళు ఎవరైనా బతుకుతారా తల్లి మనం ఎందుకు పెడదాము నిన్ను ఎవడ పెట్టమదు గప్పు చూపు తాగుచు అప్పుడే నన్ను ఓరిపియకు అన్ని ఈగలే ఉన్నట్టున్నాయి కదా గౌడన్న కళ్ళు ఏం పోతాండు అసలు వచ్చిండే సైంటిస్ట్ గౌడన్నకు సలాం అసలు మస్తు పోసింది కాదు అదే కాదులే ఎంత తాగి నీ కళ్ళు తాగను నీ కళ్ళు కావచ్చి గిడి చూడే అక్క ఏందయ్యా నువ్వు గీడికి వచ్చినావు అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య ఏం చేస్తారా కళ్ళు తాగుతానా అవుతున్నాయి ఇంట్లో ఎప్పుడన్నా తాగినా నువ్వు పెట్టుకొని కళ్ళు తాగాలంటే తాగుడు కాదు కళ్ళు తాగితే మినిమం ఉండాలి మనల్ని చూసి ఇంకొకటి ఫాలో కావాలి తెలుసా మరి నువ్వు ఇట్లా తాగినావా ఇట్లా చేతిలో పెట్టుకొని మంది ఎత్తే చల్లదనానికి అబ్బా సుఖం ఖాళీగా నువ్వు గిట వచ్చినవేం రో ఆడదాను కాదా
నాదానికి ఆందోళన పెళ్లి వేసుకున్నావా? నాదానికి ఆందోళన పెళ్లి వేసుకున్నావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నోట్లకెళ్ళి మాటలు తెలియదు. నాదానికి ఆదాన్ని పెళ్లి వేసుకున్నా. నీతో చెప్పి ఏందన్నా ఒక్క గ్లాస్ తాగిందేమో అంతే. అక్కికో తీసుకోండి. నీతో చెప్పింది కదా. ఇవాళ రేపు అందరూ బీర్లే తాగుతారు కదా. నాకు తాడకలు ఏమున్నదో చెట్టు నీరేనా? అది ఆడిదా గాడిదా ఏం మాట్లాడుతాను నువ్వు? చెట్ల మొగోళ్ళు ఎక్కడ తాగుతాను, ఇటు మొగోలు తాగుతాను. ఇది డైరెక్ట్ బాగా చెప్తాను ఇక మొగోలు. అదే కదా, కొంతమంది ఆడ తాగుతారు, కొంతమంది ఇటు తాగుతారు. నేను ఈడ కూర్చొని తాగుతానా అట్లా తాగు పోయి. మీ అయ్యా నడిపింది కదా నీకు? మధ్యలో మా అయ్య ఎందుకు వస్తారు? మీ అయ్యా నడిపింది ఎందుకు వస్తారు మధ్యలో అంటానా? బాగొడతానా చేయలేపుతానా అదియానా? అంటే మగోని అయినా గన్నెత్తారా? ఎందుకు గాయస్ బండి కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్నెత్తారా? ఏంటి తాగు ఇక అయితే మైలే కానీ నువ్వు కూడా ఒక గ్లాస్ తాగరా. కాదమ్మా, నువ్వేమన్నావు? మా ఆయన కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాడు అని చెప్పినావు. నువ్వు చేసే పనికి కదా నీ మౌని తెలిసి ఎట్లుంటుందమ్మా? మరి కొంచెం మీకు కూడా లేదా సిగ్గుమానం? తెలిసేది ఏమున్నదన్న, ఇవాళ రేపు అందరూ సీసాలే తాగుతాను. అది నీతో చెప్పినావు కదా నన్ను. మరి నేను తాగుతా నన్ను ఎందుకు అన్నది నల్ల ముఖంది? నీతో చెప్పిన వాళ్ళు ఉన్నారు అన్ను ఈ రోజులల్లా. ఇట్లా నవ్వుతుంది చూడదాన్ని చూడవు. అదే అది మనిషి చెప్పట్లా. ఇక అంత కోపం కాగానే ఇంత నువ్వు కూడా తీసుకురాడన్నా. పశువుని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మరి? అని నేను కూడా పశువునయ్యా. మరి నువ్వు పశువే కదా, నువ్వు నిజాలు ఒప్పుకుంటావు. నువ్వు పశువే తాగు. అట్లా కాదు అక్క, ఇదంతా కాదు కానీ అన్న కూడా ఇంత పోద్దాం. మరి ఏం నువ్వు చెప్తావు? ఆగమ్మా నువ్వు. ఇగో పోయి చల్లబడి పట్టే అన్న ఒక్క గ్లాస్ పుడతలా నల్ల ముఖం ఇప్పుడు ఏం కాదు, మాట్లాడాలి? బంగారం చేపిస్తానుగా. ఇగో గిట్ల బంగారం చేపి ఇట్లా పెట్టుకో. ఇట్లా 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 5 ఏళ్ళకి 5 ఉంగరాలు వస్తాయి అక్క. నువ్వు పోయి మీ అన్న తాగుతాడు. మీ అన్న తాగితే ఈ అక్క మళ్ళా అక్క వాటు అది ఎంత తాగింది చెప్పు నాకు. ఇగో తాగు. ఇదేనా ఇంకేమన్నా తాగిందా? అది గంత ప్రేమతోటి ఇస్తా అంటే తాగరాడే అన్న. అది మేమతో నాకు పట్టు అంత ప్రేమ దగ్గరికి తాగేటప్పుడు సంబరంగా ఉండవా? ఇక చెప్పు. ఇంటికాడ పొలం కాడనంటే లొల్లి ఇట్లాంటప్పుడు మంచిగా ఉండాలి గాని. తాగుబోతంటే ఎందుకంత చులకన? తాగి వాగేది పచ్చి నిజంగా. నీకు పెట్టను అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెట్టుకో. శివలు ఉన్నాయి, ఆ శివలు కూడా మింగాను. ఇంకేమో శివలు మాట తింటాను కాదే. ఇది ఏంది పంచాయతీ ఏంది? ఇంటి కాదని ఈ చెక్కడులు మంచిలేవు. నేను ఉంటాము తెచ్చింది నేనానే. తెచ్చింది నేనా అంటే ఏంది సామానే ఇట్లా మెత్త మెత్తగా పోసిన గౌడ్ ఎవరు ఇక్కడ? ఎవరు చెప్పాలి? ఏ గౌడన్న ఎందుకంటావు అన్న? గౌడన్న ఎంత ఒక్కటి కళ్ళు పోసిండు, ఎంత అమృతం లెక్క ఉన్నది. గౌడన్న ఎందుకంటావు మాటలు నువ్వు? అప్పుడు నా లొట్టి గౌడని ఏడులో చెప్పాలా? నీకు ఎక్కిందానే? నేను కాదు చెప్పాలా? ఏడున్నాడు కిచ కిచన్ అవుతుంది. ఏడున్నాడో చెప్పాలా? వద్దా ఏడు చెప్పాలా? ఈ గ్లాసుల శివర్ ఉన్నాడు. అగ్గో అటు మనిషివా పశువా? ఇదంతా ఏంది? సబ్బులేంది? ఒక్క మెల్లది రాదే కుత్క వినబడగల. అదే తలకాయ బొక్క అనుకుంటానా చికెన్ ముక్క అనుకుంటానా? అంతా కాదులే కానీ ఈ బాగా మెత్తగా ఉన్నాయి. ఎండ కొడితే ఎండ కారబెట్టి నేనా రేపు మళ్ళీ వస్తాం కదా, మళ్ళీ పట్టుకొచ్చుకుందాం. పైసలు లేవయ్యా ఎందుకు చెప్పు? చెప్పు మారిపోయినా. ఈగలు ఎందుకు ఉన్నాయి అన్నావు కదా, కౌసు లేకపోయా. కళ్ళు తాగుతున్నాయో 4 గుంజుతాను కౌసుకి. ఏం చేయాలి? తప్పే ఉన్నదన్న, కౌసు లేనప్పుడు ఏదో ఒకటి అనుకోవాలి కానీ. తినాల్సిందే. నువ్వేం మనిషి అక్కడ నన్ను కొడితే నీదే తప్పు అంటావు, నేను తాగితే నీదే తప్పు అంటావు. ఇప్పుడు ఇది తాగితే దీనికి ఏం మాట్లాడతావు? ఎర్ర పురుగు తీసి గడవారే తాగిగా. అగో నీ దాంట్లో కూడా కౌసే ఉన్నాయి. ఇక ఈ పచ్చ ఎత్తలేవు, ఈ ఎర్ర ఎత్తలేవు, పింక్ ఎత్తలేవు, ఏమి చెప్పడాలు. ఆయన ఎట్లా ఇచ్చిండు కమ్మూలైనా
మీకు ఇట్లనే ఇస్తాడా? ఎవరు తెచ్చిండే ఇప్పుడు ఇవన్నీ ఎవరు తెచ్చిండు? ఎవడో ఎందుకు తెస్తాడు? ఎవడో ఎందుకు తెస్తాడు? వాడు ఎవడు తెస్తాను? ఈ తాగుడు ఏంది నీది? తాగితే తప్పేంది? మరి ఇంతసేపు అని ఎందుకన్నావే? నేను వందంట నీకు కళ్ళు తెచ్చిరా? ఉంది. ఓ దేవుడు నాది నీటి అరే కళ్ళు పోయింది, నేనేం చేయాలి? నీ వల్లనే పోయింది కళ్ళు. నీకు తెచ్చి నువ్వు గింత నుంచి వరుతా అంటివి, నేను మూసుకొని తాగుతాను కదా కళ్ళు. నీకు ఏమైందని నేను ఎవరికి రమ్మన్నాడు ఈడ? ఆ? ఎవరు రమ్మన్నాడు ఈడికి? నేను అంతా కాదే కానీ తాగొచ్చు ఫ్యామిలీనా? ఆ? నీ వాళ్ళు ఓ తాగుతారు. మీరందరూ సంసారం సొక్కం మరి కానీ ఇదంతా కాదు. గా గా బావి పోయింది. గా మహేంద్ర బాబు వెళ్ళిడా ఇంటి పక్కనేనా వెనక ఇదే అలా ఫోన్ చేసిండు. వాళ్ళ బిడ్డ ఏదో ఫంక్షన్ ఉన్నదట కదా, సంబంధానికి వేరట కదా, అని రమ్మన్నాడు ఫోన్ చేసి. ఇప్పుడు ఆడికి ఒకటి నేను తీసుకొని కళ్ళు తాగి ఇప్పుడు నేను అంటా అన్న ఆయన మళ్ళీ ఫోన్ చేస్తా అన్నాడు. సంబంధం ఇక ఖాయం అయినట్టేనట. మరి వాళ్ళు మన కూరగాయలు పెట్టిరు కదా, మన పెళ్లి కూడా పెట్టిరు కదా, మనం పెట్టాలి కదా. ఏం పెడదాం? ఏం పెడతావు? మందు సీసా పెడదాం. ఇక మందు సీసా కాదు, అందరికంటే హైలైట్ ఉండాలి. ఈ ఎక్కడ మాట్లాడుకున్న విషయాలే మనం. ఇదంతా కాదు కానీ అందరికంటే హైలైట్ ఉండాలి కదా. మన చెరువు కట్ట కింద 2 ఎకరాలు ఉంది కదా, అదోని ఇప్పుడు 10 ఎకరాల పొలం లేదా ఆ అమ్మాయి, అమ్మేసి ఆ అమ్మేసి ఆయనకి వాళ్ళ బిడ్డకి పెట్టుకుందాం మంచిగా. జంగాలు పోయి గుర్చేసుకుని ఉందాం. ఇంకా ఉంటావు కదా? ఇదంతా కాదు. గుర్చేసుకుందాం. కళ్ళు తాకుండా కూర్చున్నాం. నువ్వు అటు నేను ఇటు. ఎగ్జామ్ ఉంటుంది. ఇదంతా కాదు కానీ ఆయనకు అమ్మి ఆయనకు బంగారం చేపించి పెట్టు. ఆయనకా? అలా బిడ్డకి ఎంగేజ్మెంట్ అయితే ఆయన పెట్టురా. ఆయన పెట్టాడు. ఓ తాగింది నేను అనవ్వా. ఇది కాదు, ఇప్పుడు అలా బిడ్డ పెట్టినావు అనుకో. కాదు ఇది ఏం పంచాయతీ? అలా బిడ్డకి ఇప్పుడు పెట్టినావు అనుకో, మళ్ళా మన బిడ్డకి ఇక మనకు కూడా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, ఎట్లాగో దానికి డబుల్ వసూలు చేద్దాం. తెలివి ఉండాలి, పెడితే డబుల్ వసూలు చేసుకుందాం. ఇదంతా కాదు కాల్చిల్లే. ఏమన్నా నీ మీద ప్రేమతోటే అన్నదన్నా అక్క, నీకే అర్థమైతలేదు. నువ్వు తాగే కాడ తాగు, మంచి ఎంజాయ్ చేసుకుంటూ ఉండు. నువ్వు తిట్టే కాడ అటే సపోర్ట్ చేయి. అది కూడా ఎట్లా అవుతాం. ఇగో బాధ అయినా సంతోషమైన భర్తతోటే కదా అన్న, నీతోటి కాకుండా వేరే వాళ్ళతో నవ్వుతలేదు కదా. అది నువ్వు ఏం చేస్తాను? అది ఏంది? అయ్యో రావు. కాదు కానీ ఇంకో ఇంక నువ్వు నేను ఒకడు తర్వాత వస్తాం కానీ పోన్నా. ఇలా అందరూ మొగోళ్ళు ఉన్నారు. సిగ్గున్నా మీకు ఏమన్నా మానాలు? ఇక్కడ మొగోళ్ళు ఉన్నా నువ్వు అంటే ఎన్ని మొగోళ్ళు కాదని అంటలేదు కానీ అందరు పెద్ద పెద్ద అంటే మనుషులు. పో ఇంకా మళ్ళీ గారు ఇటే చూస్తాడు. పో పో ఇంటికి పోయి ఇంకా బోలు బచ్చలు తోమి బట్టలని తీసి ఆడ వారేసి దౌడప్పలు రాలకొడతా నీ కొట్టుదా కొట్టుకి ఫోన్ కొట్టు. తాగుడు కొట్టి నన్ను కొట్టు. కొట్టుడు ఏంది మరి? ఒక్కడైతే రాలే పడతావు కింద. కొట్టు ఇది రాకూడేంది నువ్వు కొట్టు. ముక్కు వలయం కొడుతూ కూడా దెబ్బకు నీ కొట్టు కొట్టు. ముక్కంటే గుర్తుకొచ్చిందా? ఆడలో కొట్టే సంస్కారం కాదేనా? సంస్కారం సంస్కారం స్పెల్లింగ్ చెప్పు. స్పెల్లింగ్ చెప్పు. వెళ్ళిపోతాం. నీకు అన్ని సంస్కారం స్పెల్లింగ్ చెప్పు నాకు. కళ్ళు అంటే కళ్ళు కుల్పాలని చెప్పు. గ్లాస్ అంటే గ్లాస్ అంటే ఏంటిది? మరి అట్లనే ఉంటది, అట్లనే ఉంటుంది. మరి ఏమనుకుంటాను? అరే నువ్వు ఏం చెప్తావు? మంచిగా ఉన్నది ఇట్లా చల్లి చెప్పు. చెప్పే ఏందన్నా అక్క చెప్పినట్టు జింగరాడు చక్కగా ఎంత మంచిగా నీకు సపోర్ట్ చేస్తా ఉంటే. నేను పెట్టను, పెట్టు. అంత ప్రేమతో చెప్తా ఉంటే మాట ఇంటలేవు ఇందాకటి నుంచి. అక్క నువ్వు మంచిగా చెప్పు, ఇప్పుడు అర్థమయ్యేటట్టు. కాదయ్యా నువ్వు ఇటు పోతాను పోతానువా? సరే పో మరి, పో జాగ్రత్త. తమ్ముని ఏమనుకో పట్టుకొని నువ్వు కాదు నువ్వు ఆమె పోని కానీ కాదయ్యా. ఇగో మంచిగా మాట్లాడుకున్నావు. లే ఇక నువ్వు లే గిట్రా ఇక్కడ కూర్చో, పక్క పంట కూర్చో. ఒక దమ్ము పట్టిగా ఇగో ఆమె ఎందుకు కళ్ళు లీగ తీరు మళ్ళా అంత మంచిగా ఉండదు. కానీ ఆమె నీకు తెలియదు ఎక్కడ మళ్ళీ ఏడి ఆడ ముచ్చట ఈడ ముచ్చట తీసుకుపోయి ఎన్నో అయిపోతుంది. తీసకపోతే ఇద్దరు ఒకటి అనుకుంటుందా లేదా?
అనుకుంటా అనుకోని ఇక నువ్వు నేను కూడా కలిస్తే ఎవరో ఒకటి ఇతని మధ్యలో ఇంకెవడ ఉన్నాడా విన్నాడు నాకు అదే మరి ఇక్కడికి వచ్చి తాగేవాళ్ళు ఎత్తు కాదు నీకు ఏడికి తెత్తు ఏడికి తెత్తు నువ్వు? ఇంటికి. ఏం పాటికి అందరు చూస్తాను ఆ పక్కన లచ్చాక ఏమైనా ఉన్నదా ఇక అందరికి ఇట్లా ఇట్లా పాగుతుంది ఇట్లా ఊరే. కాదు ఇది ఉన్నది ఏది ఈగుంటే నేను తాగుతా కానీ చెప్పిన కదా కౌసాను ఇప్పుడే ఇక పట్టు నువ్వు ఇప్పుడు మొత్తం దా నాకు మళ్ళా కింద పెడతా అంటే పాడుగా నీ ఈ కర్రె వద్దు వద్దు కర్రెమూత అంటే నల్ల మొగం కర్రెమూత అంటేనే మళ్ళా చేసుకున్న మూడు ఎట్లున్నాడు అప్పుడు ఎట్టున్నాడు చేసుకున్నప్పుడు తెల్ల చేసుకున్నప్పుడు బుద్ధిని నువ్వు ఇప్పుడు నాకు తాగిచ్చినందుకు అమ్మడి డాష్ మరి అది డాష్ అంతలే కానీ తాగు పోరాడు అలవాట్లేడు ఎవరింటారు చూపి ఇదంతా తాతంత ఎప్పుడు తాతకు అలవాటులే కానీ ఇట్లా బొచ్చ మంది చూస్తలే కానీ తాత నేను 2 నెలల కాదు అలవాటు అర్థమైతుందా తాత నేను 2 నెలల కాదు అలవాటు అర్థమైతుందా ఫేస్ టు ఫేస్ మళ్ళా నేను తాగి తాగు తాగిపోయి సారి తాగు వద్దు అమ్మడి మా డాష్ అన్న మీ అమ్మ కడుపులో పెద్ద గడ్డ అవుతుంది ఇక తాగు కొన్ని కడుపులు ఇదే మాటనే సర్లే తాగయ్యా పోదాం ఇంటికి వర్షం పడుతుంది ఏమైతుంది కానీ ఏం కాదు మహాయ ముద్దు సత్తే ఉన్నది పట్టు తాగయ్యా సరిపచ్చు ఇక ఓ పడితే ఇది తాగుతా అక్క గుంజో గట్టిగా అక్క గుంజో గట్టిగా ములక ఉంటుంది వేసేయి వేసేయి కాదు కానీ అయ్యా చూస్తాను ఎవరు చాలు కాదు కానీ ఏంది మరి ఇక చెప్పు ఇక మన బతుకులు ఇంతేనా అందరూ బాగుపడతారు ఇక మనకి ఇట్లనే ఉంటావా అదే కదా ఏ ఆగు చెప్పేది వింటావా మనం అంత ఇదేనా ఇక కూరగాయలు ఉన్నారు వాళ్ళ బతుకులేంది మన బతుకులేంది ఇట్లా ఏం చేస్తాను మంది తాగుతాను ఎట్లుంటారు ఎట్లుంటారా ఎట్లుంటారు ఎట్లుంటారు నీకు అంత అవుతుంది నేను చెప్పేది నువ్వు నాకు బీపీ లేపకు విను నేను చెప్పేది నేను పోతాను పోయి మరి నేను చెప్పేది నువ్వు కాదు కానీ ఏ మూమెంట్ లో అన్ని ఒక్కొక్క మూమెంట్ లో ఒకటి చెప్పాలి మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను అబ్బా నీకు చెంపొకరు తలిచింది అనుకో చెంప నాకు ఇప్పుడు పడుతుంది దేంతో నడుతావు చేతోటి నేను చెప్పేది ఇప్పుడు పని చేసుకుంటాను మనకి ఇంత జాగ ఉన్నది ఇప్పుడు కావాలన్నా ఇంకా ఇప్పుడే కావాలన్నా నీకు ఓహో ఎడ్డి నీ ఎడ్డి మొక్క ఏదన్నా నీ కర్రె మొక్క ఏదన్నా చేతులు ఇరిగిపోయి కాళ్ళు నువ్వు వాడుకోపో నేను పోతాను వద్దు వద్దు తాగదు ఇంకో నేను చెప్పేది నేను ఎక్కువ చెప్ప 2 ముక్కలు నేను ఇది నేను చూడలే నువ్వంతా రొమాంటిక్ లా మాట్లాడకు అర్థమైతుందా సిగ్గుమానం పోతే ఎవరన్నా చూస్తే గాని ఇప్పుడు నేను పని చేస్తానా నువ్వేం పని చేయకపోయినా సరే విను నేను చెప్పే మధ్యలో రాకి పానగల పొడగా తీరు పోసుకో పోయి తాగిగా తాగు నీకు ఏం పని ఇక తాగరాదు ఇక తాగు నమ్మకం తాగు పోయి పోసుకో లోపల పోయి అంత లేట్ ఎత్తా ఉంటావు నిమ్మలం
ఈ కర్ర ఇరగద్దు పాము తావద్దని చేస్తా ఉంటాను. మాట అయితే ఇవన్నీ ఎవరు నేర్పులు నీకు? ఆడవాడు నేర్పిండలే కాదు కానీ మరి ఇప్పుడు నేను పని చేస్తానా? నువ్వు పని చేయకపోయినా వెళ్ళిపోతాంది విను. ఇప్పుడు నువ్వు పని చేయకపోయినా సరే, నాకు ఇప్పుడు ఏమైనా నాకు చాదనైనా కాకపోయినా నేను ఎట్లనో చేసి తీస్తానా. రేపు పోరగాళ్ళకి పెళ్ళి అయినాక అట్లనే ఉంటే ఎట్లుంటది చెప్పు? నువ్వు ఇప్పటికి కూడా ఇట్లనే ఉంటే ఎట్లా? వాళ్ళు ఏమన్నా చేస్తే నువ్వు సర్దే చెప్పాలి. వాళ్ళే నీకు చెప్తారు, అయ్యా తాగకు, మేము ఇట్లా మంచిగా ఉంటాము జాబులు చేసుకుంటాం అని చెప్పి. నువ్వు ఇట్లా తాక్కుంటా రోడ్ల మీద తిరుక్కుంటుంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారు మీ నాన్న ఎందుకు అట్లా చేస్తాడు, రోడ్ల మీద తాగి అంటాను కదా, మీ అమ్మ దగ్గర తిడుతుందంటే వాళ్ళ పరువు పోతుంది కదా. వాళ్ళు తలకాయలు ఏడబెట్టుకుంటారు చెప్పు? నా గురించి ఆలోచించకు, నువ్వు ఆలోచించక అవసరం లేదు. నా సావది నేను చెప్తా. వాళ్ళిద్దరి గురించి నువ్వు ఆలోచించాలి కదా. నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోక, కట్టుకున్నదని నా గురించి పట్టించుకోక, ఇంకా నా అయ్యవని తిట్టుకుంటా, నా బలగాన్ని తిట్టుకుంటా, నీ బలగం మీద సొక్కం సంసారి పొక్కైనట్టు నువ్వు మాట్లాడుకుంటా. నీ వాళ్ళ గురించి మాట్లాడంటే నేను మాట్లాడినా? నీ గురించి 10 మంది చెప్పాలంటే నేను చెప్పనా? ఆగు 10 మంది చెప్పాలంటే నేను చెప్పనా? నేను చెప్ప. ఎందుకంటే మొగోడు ఆడు మంచోడైనా చెడ్డోడైనా బయట తిరుగుతాడు. ఎందుకు వల్ల నీ పరువు తీస్తే ఎందుకు పోడు? అలా పెళ్ళం కూడా ఇట్లా అంటుందని మళ్ళీ నీ ఇజ్జత్ మానమే పోతుంది కదా. ఇంత తెలివి వస్తలేదా నీకు? నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 ఏళ్ళు కాబట్టి. పోరగాళ్ళేమో పెళ్ళిళ్ళకి ఎదిగిర్రు, నువ్వేమో 20 ఎకరాలు ఉంది 10 ఎకరాలు ఉందని అంటాను. చెప్పు, నేను చేస్తాను కాబట్టి ఆ రూపాయి పాపాయి వస్తానే పోరగాళ్ళకి అవుతానే. నీ తాగుడు దినాల మీద నువ్వు వస్తాను వెళ్తాంది. రేపు పెద్ద ఒక రోగం వచ్చి మనకి ఎవరు పెట్టేటోళ్ళు ఉన్నారు? ఇంత నా అయ్యవ పెడతారా? నీ అయ్యవ పెడతారా? నీ అన్నదమ్ములు పెడతారా? నీ బలగం పెట్టిద్దా నా బలగం పెట్టిద్దా? నీకు నువ్వు నాకు నేనే కదా. మరి ఈ సోయి నీకు ఎందుకు వస్తలేదు చెప్పు? నువ్వు మొన్న తాగి నువ్వేమన్నావు? నువ్వు ఇవంతట మాట్లాడతాను అన్నావు. నేను ఎందుకు మాట్లాడతా? నేను మాట్లాడా, నాకు అవసరం లేదు. నేను నీతోటే ఉంటా, చేసుకున్నది నిన్నే కాబట్టి. నీతో నేను ఎందుకు మాట్లాడతా చెప్పు? నువ్వేమనంటే తాగుతావు, రోడ్ల మీద ఉంటావు, ఆడి తిరుగుతావు. మరి నేను అనాలంటే నేను అనలే కదా. నేను అనను, నాకు తెలుసు, నా సంస్కారం ఉన్నది, నీకు లేదు. మరి చెప్పు. ఇప్పుడు నువ్వేం చేస్తాను? నువ్వు తాగుతావా? తాగుతే తప్ప? తాగుతే నేను చెడు మాట్లాడినా? నువ్వు చెప్పు. నీకు మంచిగా కదా చెప్పేది, ఇట్లా ఉండాలయ్యే, గట్ల ఉండాలి సంసారం, ఇది ఇట్లా కూరగాళ్ళనే కదా. మాట్లాడతలేదా? ఇలా పొలం కాడ ఎట్లా మాట్లాడినా? నేను మాట్లాడినా, నీ మాట్లాడితే అనట్లే, నువ్వు చేయబట్టే కదా. ఆ వరం చెక్కలేదు, ఆమె గడ్డి బీగుతాను కామ రాలేదు. మరి నాకు కోపం రాదా చెప్పు? నేను ఎంత అటూరు కాలనా ఇటూరు కాలనా మబ్బు చేసింది, వర్షం పడుతుంది, అందరేమో నార్లు పోసుకొని నాట్లు వేసుకుంటా అనుకున్నారు. నువ్వేమో ఇట్లా చేస్తాను. ఇక ఇదేనా ఇక నీ బతుకు నా బతుకిగా చెప్పు? ఇప్పుడు ఏంటిది కాదు. ఇగో ఈ అటు నుంచి నువ్వు నాకు మాట చెప్తాను. లేదనుకో పక్క పొంటి ఎల్లమ్మ గుడికి పోయి అమ్మమ్మ అవ్వ మీద నేను ఒట్టేపిస్తా. మరిగా ఏంది ఎట్లా చేస్తాను? అదే కానీ చెప్పు. ఏదైనా ఎట్లా పోతున్నావు చూస్తే? ఏంటి ఎవరైనా చూస్తే ఎందుకు పడేసిన సర్లే కానీ గోడలుకుంది చూడరా